మన మోస్రాలోని చింతకుంట స్వచ్ఛంద సేవా సంస్థ అనాథాశ్రమము వృద్ధానాథాశ్రమమైన ఆశ్రమంలో ఉన్నాము. ఈ ఆశ్రమాన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మోహన్ అనే కానిస్టేబుల్ దీన్ని దీనికి ఆలోచనకర్తగా, ఒక సృష్టికర్తగా అతడు ముందుకు ఒక అడుగు ముందుకేసి దీన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే చిన్నగా ఒకరి ఇద్దరితో మొదలైన ఈ ఆశ్రమాన్ని ఇగల ఒక 20-30 మంది వరకు ఇక్కడ తానే అన్నీ అయి ఇక్కడ అందరికీ వృద్ధులకు సేవ చేసుకునే పరిస్థితిలో అతడు ఉన్నాడు. అంతేకాకుండా అతడికి ఎన్నో అంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ దీన్ని ఇంకా కొంచెం ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టు కొంచెం దాన్ని హైలైట్ అంటే పెద్దగానే చేస్తున్నాడు తప్ప ఏ రోజు కూడా నిరాశ నిస్పృహలకు తావే ఇయ్యకుండా నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడి చూద్దాం. మనతోనే ఉన్నాడు కానిస్టేబుల్ మోహన్ సార్ గారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్తేనండి. నమస్తే. ఈ ఉచిత అనాథాశ్రమం, వృద్ధుల అనాథాశ్రమం పెట్టడానికి అంటే మీకు స్ఫూర్తి ఎవరు? మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మీకు స్ఫూర్తి ఎవరు? నేను 2000లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 2001 నుంచి 1 మంత్ సార్లు కేటాయించుకొని, సంవత్సరంలో 1 మంత్ సార్లు కేటాయించుకొని చిన్న సేవ చేసేవాడిని. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన నేను గ్రామీణ క్రీడాకారులకు ఎంకరేజ్ చేయాలని స్పోర్ట్స్ కిట్స్ డొనేట్ చేయడము, అనాథ పిల్లలకి బట్టలు ఇప్పించడం, బుక్స్ ఇప్పించడము, ఆ తర్వాత సమ్మర్లో చలివేంద్రం పెట్టడము, దసరా సంక్రాంతి హాలిడేస్లో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడము, ఈ విధంగా చిన్న సేవ చేస్తూ సాగినటువంటి నా జీవిత ప్రయాణంలో అనుకోకుండా నా డ్యూటీలో ఉన్నప్పుడు బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నప్పుడు రాత్రి సమయంలో డ్యూటీలో ఒక అనాథ వృద్ధురాలి దయనీయ పరిస్థితి చూసి నాకు ఆమెతో మాట్లాడినప్పుడు అనిపించింది, ఏమమ్మా ఈ రోడ్డు పక్కన పడుకున్నావు, ఎంఆర్ ఆఫీస్ దగ్గర రేకుల షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గర వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు తన ఇబ్బంది పరిస్థితి చెప్పినప్పుడు నేను 2 days అవుతుందా అని అన్నం తినలేదు, నా భర్త చనిపోయాడు, నాకు పిల్లలు లేరు అని చెప్పినప్పుడు బాధ అనిపించి తనకు అక్కడ మస్క దాబా అని ఉంటుంది పక్కన, అక్కడ 0 రైస్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళకు ఒక రేకుల షెడ్ వేసి ఒక మనిషిని పెట్టి భోజనం పెట్టిద్దామని అనిపించినప్పుడు ప్రజెంట్ పిట్లం ఎంఈఓ దేవిసింగ్ సారు, అప్పట్లో నా మిత్రులు ఖలీల్ సార్, తర్వాత సంజు సార్, సంగారెడ్డి సార్, మన రీతు సింగ్, తర్వాత సాయిబాబా గారు, ఇలాంటి మిత్రులతో నేను నా యొక్క ఆలోచనను డిస్కషన్ చేసినప్పుడు మీరందరూ నాకు సహకరిస్తే నాకు ఆశీర్వాదం చేస్తే నేను మా ఊర్లో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అనాథలకు సేవ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నేను చిన్న సేవ చేయడం అప్పటికీ నేను చేస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళకు అపారమైన విశ్వాసంతో వాళ్ళు అన్నను ఆశ్రమం పెట్టి సేవ చేయడం స్టార్ట్ చేయు, మేము నీకు సహకరిస్తాము, మేము అని చెప్పేసి వాళ్ళు బ్లెస్ చేయడము, సహకరించడము, సహాయపడము. దానివల్ల మా ఊర్లో సుభాష్ రెడ్డి గారు అప్పుడు సర్పంచ్గా ఉండే, ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ స్థలం కేటాయించినారు. మా ఊరు నుంచి 30 మంది రైతులు ప్రతి పంటకు ఒక ధాన్యం బస్సు ఇస్తామని ముందుకొచ్చి ధైర్యం చెప్పి నాకు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా మా ఊర్లో గిరీశం రెడ్డి గారు, తర్వాత రిటైర్డ్ ఎంఈఓ బాలగంధర్ సార్ గారు, నా యొక్క 15 మంది ఎంప్లాయీస్ని నేను ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ టీంలో ఉన్న అందరూ కూడా ఆర్థిక స్తోమత నాది సరిపోదు కాబట్టి సామాజిక స్పృహ ఉన్నటువంటి స్నేహితులను అక్కడక్కడ సేవ చేస్తున్న వాళ్ళందరినీ సంప్రదించి ఈ విధంగా మనము ప్రభుత్వ ఉద్యోగస్తులం ఉన్నాం, మనకు కొద్దిగా పిడికిలి సాయం చేద్దాము, అనాథలకు వృద్ధులకు ఇబ్బంది పడుతున్న వారిని చేరదీసి అకామిడేషన్ ఏర్పాటు చేసి ఫ్రీగా భోజనం పెట్టిద్దామని చెప్పినప్పుడు ఆ విధంగా ముందుకు వచ్చారు.
విజయలక్ష్మి మేడం గారు, ప్రసన్న మేడం గారు, భారతి మేడం గారు, ఈ విధంగా అందరూ కూడా 15 మంది ఎంప్లాయీస్ నాకు ఈరోజు డిఈఓ మేడంగా ఉన్న నాగజ్యోతి మేడం గారు, ఇలాంటి అందరూ కూడా నాకు సహకరించడము, సహాయపడడం వలన ఈ విధంగా కార్యక్రమాన్ని ముందుకు 2013 ఆగస్టు 29 రోజు ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు, సిబిఐ జేడి లక్ష్మణ గారు కూడా మా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సహాయపడ్డారు. ఆ తర్వాత ఎస్పి చంద్రశేఖర్ రెడ్డి గారు అవార్డు ఇచ్చి అభినందించి ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా తన వంతు సహకారం అందించినారు. మా గురుగారు మోసల బివిఎన్ రంగారావు సార్ గారు కూడా తన వంతు సహకారంగా ఒక 20 లక్షలతో ఒక బిల్డింగ్ ఏర్పాటుకు సహాయపడ్డారు. సింగితం సంగారెడ్డి గారు సార్ గారు కూడా తన వంతు సహకారంగా ఆర్థిక సాయం చేసి నిర్మాణానికి సహాయపడ్డారు. ఈ విధంగా ఇక్కడ 15 రోజుల నుంచి సుమారు 16 రోజుల వరకు ఈ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి సార్ మా దగ్గర. ఈ అన్నదానం పెళ్లి రోజులని, పుట్టినరోజులని, తర్వాత వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు పెట్టిస్తుంటారు సార్. ఇక్కడ మా వాళ్ళు వంట చేసి 4 వర్క్ చేస్తుంటారు సార్ ఇక్కడ సేవలు చేయడానికి. వాళ్ళకు నెల నెల మేము సాలరీ ఇస్తాము. ఇక్కడ రిటైర్డ్ ఆఫీసరు గిరీశం రెడ్డి గారు, తర్వాత రిటైర్డ్ ఎంఈఓ బాలగంధర్ సార్ గారు ఇద్దరు దగ్గరుండి ఆఫీసర్ వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు, రిటైర్డ్ ఆఫీసర్స్ కాబట్టి. నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను వచ్చి సర్వీస్ గురించి చూసి వెళ్తుంటాను. మా పై అధికారులు కూడా బ్లెస్సింగ్స్తో నేను ఈ సేవ చేయగలుగుతా ఉన్నాను. మా ఊరు ప్రజల యొక్క సహకారము, ఆశీర్వాదంతో, వాళ్ళు చేయుతతో ఈ కార్యక్రమాన్ని 12 ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ 12 ఏళ్ళుగా 9 మంది చనిపోవడం జరిగింది సార్. అయితే వాళ్ళు మనకు 60-70 ఏళ్ళు ఉన్నప్పుడు వస్తారు. కొద్ది కాలం తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయినా కానీ అనాథ పరిస్థితి కాబట్టి ఎవరు వచ్చి బాడీ తీసుకుపోరు. అలాంటి పరిస్థితుల్లో మా టీం మెంబర్స్ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడనే 9 మందికి మేము అంత్యక్రియలు చేసినాం సార్. తర్వాత కొడుకులు ఉన్న వాళ్ళు వస్తుంటారు. కొడుకులు ఉన్న వాళ్ళు వస్తే మేము జాయిన్ చేసుకొని కొద్ది సమయం తర్వాత వాళ్ళ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి 44 మెంబర్స్కి రిటర్న్ పంపడం జరిగింది సార్. ఇప్పుడు ఒక 21 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఇదంతా చేయగలుగుతున్నా అంటే ఒక భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యం ముందుకు సాగుతూ ఉన్నది. నా యొక్క ఫ్యామిలీ సహకారము, నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఈ కార్యం ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నా. మీ అందరు కూడా మీ ద్వారా కూడా పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులకు కానీ, పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానీ యువత కూడా ఇక్కడ వచ్చి జరుపుతూ ఉంటారు సార్. అందుకు వచ్చి జరపడం అనేది వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్క పెద్ద ఆయనకి మీ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఈ అనాథాశ్రమము అంటే ఎప్పుడు అంటే ఎస్టాబ్లిషన్ ఎప్పుడు చేసిండ్రు? అప్పటి నుంచి ఆనాడు ఎస్టాబ్లిషన్ చేసినప్పుడు ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దీంట్లో అంటే వృద్ధులు? ఆ రోజు 2013 డిసెంబర్లో మేము స్టార్ట్ చేసినామన్నా. ఆ రోజుల్లో ఇద్దరు అనాథ వృద్ధులతో ప్రారంభమైనటువంటి రేకుల షెడ్లో ప్రారంభమైనటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ఈరోజు 23 మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ ఉన్నారు. మొన్నటి వరకు నా 44 మందిని మేము 12 సంవత్సరాలుగా వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళు వస్తుంటారు సార్. కొద్దిగా కాలం ఉంచుకొని వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపిస్తుంటాము. ఈ అనాథ పరిస్థితుల్లో భర్త చనిపోయి పిల్లలు లేని పరిస్థితి, ఉండడానికి భోజనానికి బాధపడుతున్న వారికి మేము ఫ్రీగా సేవ చేస్తూ ఉంటాం. అది కూడా మా సార్ల నుంచి మా 15 మంది ఎంప్లాయీస్ నాకు టీమ్గా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను చేస్తున్న కార్యక్రమానికి. అయితే వాళ్ళందరం కూడా సాలరీ నుంచి కంట్రిబ్యూషన్ చేసుకొని మేము సేవ చేస్తున్నాం. 30 మంది రైతులు ప్రతి పంటకు ధాన్యం బస్తలు ఇస్తూ రైసు రూపంలో సాయం పడుతూ మాకు సహకరిస్తున్నారు. ఈ అన్నదాన పుట్టినరోజులు పెళ్లి రోజులని, వర్ధంతులని సందర్భంగా కూడా వాళ్ళు కూడా వచ్చేసి మా అన్నదానం పెట్టి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ గురించి అడిగి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరికి చేదు చాచకుండా అయితే మాకు నలుగురు సహకారంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం సార్. ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ టైం అంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేకుండా ఉండడము, ఏదైనా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు అంటే వాళ్ళని ఎట్లా మన హాస్పిటల్ తీసుకుపోవాలా అనే టైంలో ఎట్లా వెహికల్ ఏదైనా వస్తుందా, లేకపోతే మీరు అంబులెన్స్ ఫోన్ చేస్తారా, లేకపోతే వాళ్ళే ఎట్లా మేము 188 సేవలు ఉపయోగించుకుంటాం సార్. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ మా బోధనలు కానీ నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. మాకు డిఎంహెచ్ సార్ కూడా మాకు ఏదో మీటింగ్లో కలిసినప్పుడు చెప్తూ ఉంటారు. ఏఎన్ఎం గారిని కూడా పంపించి వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడము. మా టీంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా మా టీంలో ఉన్నారు సార్, రవి అని, మా విలేజ్ నుంచి. అతను కూడా వచ్చి సర్వీస్ చేస్తారు. తర్వాత మెకానిక్ కూడా మా టీంలో ఉంటాడు సార్. ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సమస్యలు ఉంటే ఆయన చూసుకుంటారు. ఈ విధంగా 15 మంది ఒక సంఘటితమై ఈ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడం అనే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం మొదటి రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇంతవరకు వచ్చింది సార్. అంటే ఇప్పుడు
మీ ఆలోచన విధానాన్ని అంటే ఒకరికి అన్నం పెట్టాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వృద్ధులకు మంచి వాళ్ళ అంటే శేష జీవితంని మంచిగా గడపాలి అని చెప్పి మీదేదైతే ఆలోచన ఉందో అది బాగానే ఉంది. కానీ దాన్ని అంటే నడపాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు ఇప్పుడు బిల్డింగ్ కానీ ఇటు వచ్చి కరెంట్ బిల్లు కూడా వస్తూ ఉంటుంది, అటు ట్యాక్స్ అని చెప్పి ఇటు ఇదేంటి వాటర్ బిల్ అని చెప్పి అవన్నీ ఇదంతా కూడా మీకు డబ్బులతో కూడుకున్న పని. అంటే మీరు సేవ చేయడానికి ముందుకు రావడము చాలా గొప్ప పని. కానీ అంటే జేబుల నుంచి కూడా డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళకు అన్నం అది పెట్టడానికి. ఇంకా మిగతా మెయింటెనెన్స్ ఇక్కడ ఈ మెయింటెనెన్స్కి సంబంధించిన డబ్బులు కూడా అంటే ఎట్లా ఎట్లా సమకూర్చుకుంటున్నారు? సార్ ఇది నా ఒక్కని వల్ల ఆర్థిక స్తోమత సరిపోదనే ఉద్దేశంతో నా యొక్క స్నేహితుల యొక్క దేవిసింగ్ సార్, పిట్ల ఎంఈఓ గారు, ఖలీల్ సార్ టీచరు, సంజీవ్ సార్ తెలుగు పండితు, ఇలాంటి ఎంప్లాయీస్ యొక్క సహకారం అలా సలహాతోని గైడెన్స్తోని నేను మొదటి అడుగు వేయడం జరిగింది సార్. ఈ యొక్క కార్యం నచ్చిన వ్యక్తులందరూ కూడా నా వెంబడ మేము సైతం సమాజ హితం కోసమని వాళ్ళ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా నెలకు 1000 రూపాయలు మేము కంట్రిబ్యూషన్ చేసేవాళ్ళం సార్ మొదటి రోజుల్లో. ఇప్పుడు నెలకు 2000 రూపాయలు మేము కంట్రిబ్యూషన్ చేసుకుంటున్నాం మా టీం మెంబర్స్ అందరము. ఇద్దరు రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళ సర్వీస్ ఉండి చూసుకుంటారు. ఈ విధంగా అందరూ యొక్క సంయుక్తంగా ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోవడం అనేది సమాజంలో ఆదర్శంగా నిలిచింది. మాకు అన్నదాన కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మీకు ఏం నీడ్స్ అవసరం ఉంది అని అంటే కిరాణా సామాగ్రి కూడా ఇప్పిస్తుంటారు సార్. ఈ విధంగా అందరి యొక్క బ్లెస్సింగ్స్తోని, అందరి సహకారంతో కార్యక్రమం ఏ రోజు కూడా మేము ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనే విషయం మేము ఎప్పుడన్నా సమస్యలు అట్లా వచ్చిన సందర్భంలో రాలేదు సార్. మా అందరం 15 మంది ఎంప్లాయీస్ కాబట్టి మేమందరం కూడా మా జీతాల నుంచి నెలకు 2000 రూపాయలు ఈ ఇటువంటి అనాథాలకి భోజనం పెట్టడానికి మేము సహాయపడడం అనేది మాకు జీవితంలో ఒక సంతృప్తిని మిగిలిచింది. మేము 100 ఏళ్ల క్రితం ఈ సమాజంలో లేము సార్. ఇంకా 100 ఏళ్ల తర్వాత ఉండమని కూడా మాకు తెలిసిన విషయమే. ఈ ఉన్న సమయంలో 4 మంచి పనులు నలుగురికి ఇలాంటి చేయూతనియడం మాకు ఒక సంతృప్తిని ఇస్తుంది అనే విషయానికి మీ ద్వారా తెలుసుకుంటున్నాను. సరే, ఇప్పుడు సరే మీకున్న ఓపికతో, మీకున్న ఏదైతే ఆలోచనతో ఒక ఒక మంచి ఆలోచనతో, సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చి వీళ్ళందరినీ అంటే ఎవరు వచ్చినా కానీ అంటే మీరు వాళ్ళకి అన్నం పెట్టడము, వీళ్ళంతా అంటే మీ మనుషుల్లాగా, మీ ఇంటి మనుషుల్లాగా తీసుకోవడము, చూసుకోవడము అదంతా బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది కొడుకులు బిడ్డలు కూడా ఉండి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు ఏమనిపించదా సార్, వీళ్ళ తల్లిదండ్రులని తీసుకొచ్చి అంటే కొడుకులు బిడ్డలు ఉన్నోళ్ళు కూడా తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తూ ఉన్నారా, వీళ్ళ పుట్టుక ఎందుకు అని చెప్పి మీకు ఎప్పుడన్నా అనిపించిందా సార్? వాళ్ళకి ఏమన్నా చెప్పాలనిపించిందా? కొడుకులు ఉన్న వాళ్ళు వచ్చి మా దగ్గరికి వస్తుంటారు సార్, అన్నం భోజనం పెట్టండి, వాళ్ళు లేని కిందకే ఉన్నారు సార్, మా పరిస్థితి బాగాలేదు, ఇక్కడ అన్నం పెడతారు, చీర తీస్తారు, నీడ ఇస్తారు అని చెప్పి మాకు చెప్పడం ద్వారా ఇక్కడ వచ్చినామని చెప్తూ ఉంటారు. అలాంటి వృద్ధులు వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము జాయిన్ చేసుకుంటాము. జాయిన్ చేసుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత అలా అడ్రస్ తెలుసుకొని, అలా పిల్లల వివరాలన్నీ తెలుసుకొని, అలా పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపిస్తున్నాం సార్. అనాథ పరిస్థితులు ఉన్న వాళ్ళకి మేము తీసుకుంటాము. కూతురు ఉన్న వాళ్ళకి కూడా జాయిన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కూతురు ఉన్న దగ్గర అక్కడ పోయి వాళ్ళ తల్లిదండ్రులు కూతురు దగ్గర పోయి ఉండడం వల్ల అలా సంసార జీవితంలో, అలా కుటుంబ వ్యవహారంలో కొంచెం గొడవలు వచ్చిన సందర్భాలు మేము తెలిసి ఉన్నాము. ఆ విధంగా కూతుర్లు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బిచ్చుకుని దగ్గర వెళ్ళి కూడా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఆమె దండం పెట్టి మన బతిమలాడి ఏడుస్తూ అడగడము. తను నా తల్లికి నేను చూసుకోవడానికి నాకు ఆర్థిక శక్తి ఏం తక్కువ లేదు సార్, మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము. కానీ నాకు ఇంటికాడ మా అమ్మ వచ్చి మా దగ్గర ఉండడం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్. కొద్ది కాలం దాకా మీరు ఈ ఆశ్రమంలో జాయిన్ చేస్తాను సార్, మేము డబ్బులు కావాలంటే ఇస్తా సార్ అని చెప్పిన సందర్భాలు. మన దగ్గర ఉచితంగా సేవ చేస్తాం కాబట్టి అట్లా కొద్ది రోజులు ఉంచుకున్న తర్వాత 6 months తర్వాత అలా అల్లుడు కూతురు వచ్చి రిటర్న్ తీసుకెళ్ళారు. అట్లాంటి సందర్భాలు వాళ్ళు కొద్ది రోజులు మనము చీరదీసి నీడ ఇచ్చి అన్నం పెట్టడం వల్ల చాలా సంతోషపడుతూ రిటర్న్ తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పటివరకు 44 members కూడా కొడుకులు ఉన్న వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకుపోయిన సందర్భాలు. ఈ విధంగా కార్యక్రమం సేవ నడుస్తుంది సార్. సార్, ఇది వీళ్ళందరినీ చూసుకోవడము ఇదంతా అంటే ఓకే అయితే అక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ విజువల్స్ చూస్తున్నాము మనము. అక్కడ పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు అవన్నీ మీరే పండిస్తూ వాటిని అంటే వాటి మెయింటెనెన్స్ కూడా చేయాలంటే ఒక మనుషులు 2-3 అంటే నాటే జోక్ అది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, దాన్ని కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలా మీరు? దాన్ని ఎట్లా చేస్తూ ఉన్నారు?
సార్ అక్కడ సాయిలు అని ఇక్కడ వర్క్ చేస్తుంటారు సార్, వాళ్ళకి కూడా సార్లు ఇస్తాము. అతను వ్యవసాయం చేసిన వ్యక్తి కాబట్టి తనకు అనుభవంతో కూరగాయలు పండిస్తూ ఉంటాము. ఇక్కడ మనకు సేంద్రియ ఎరువులతోని మందులు వాడకుండా మంచి కూరగాయలు పంట పండించి ఇలా ఆరోగ్యపరంగా దృష్టిలో ఉద్దేశించి మంచి కూరగాయలు పండించి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మా కూరగాయలు ఇక్కడ పండించిన విషయంలో వాళ్ళకు ఖర్చు ఉపయోగపడే విధంగా డెవలప్ చేస్తున్నాం సార్. ఇక్కడ చేతనైన వృద్ధులు అక్కడ కూరగాయల దాంట్లో పొలంలో మడిలో వెళ్ళేసి వాళ్ళు కలుపు తీయడము, తర్వాత తోచిన సేవ చేయడము, చెట్లకు నీళ్లు పట్టడము, ఇలాంటి కార్యక్రమాలు వంట మనిషికి కూరగాయలు కట్ చేసి ఇవ్వడము అట్లా చేస్తుంటారు సార్. సాయంత్రం 7 గంటలకు టీవీ సీరియల్స్ వస్తాయి, 7 నుంచి 9 గంటల వరకు టీవీ సీరియల్స్ కూడా చూపిస్తారు సార్. అయితే దేశాయపేట శ్రీనివాస్ అన్న గారు అలా తండ్రి పేరు మీద ఒకసారి ఇక్కడ జన్మదినం సందర్భంగా మా ఆశ్రమంకి విజిట్కి వచ్చినప్పుడు అన్న ఈ ఆశ్రమం సర్వీస్ చూసి అభినందించి ఏం సాయం కావాలని అడిగినప్పుడు డైనింగ్ హాల్ కావాలా, అందరూ ఒక్కసారి భోజనం చేసేటట్టు అందరూ సౌకర్యంగా ఉంటుంది అన్న అంటే అలా తండ్రి పేరు మీద 6 లక్షలతోని అన్నగారు అక్కడ డైనింగ్ హాల్ కట్టించిండు సార్. ఆ తర్వాత మొన్న కూడా వచ్చిండు, మొన్న వచ్చి చూసి పుట్టినరోజు సందర్భంగా వస్తూ ఉంటాడు. తన వచ్చినప్పుడు మన టీవీ పాడైపోయింది మా బ్యారక్లా, పెద్ద మనుషులు వాళ్ళందరూ టీవీ ఖరాబ్ అయింది సార్ అని చెప్పగానే 50,000 2 డేస్లో 50,000 ఖర్చు చేసి మంచి 50,000 టీవీ ఇప్పించిండు. ఇలాంటి దాతలు మా చుట్టూ మేము పోయి ఎవరికి సాయం అడగకుండా కానీ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు మాకు నీడ్స్ ఏం అవసరం ఉందని. అట్లా స్కూల్ పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళు కూడా సహకారం చేయడం. ఈ విధంగా ఈ రీతు సింగ్ అని జనరల్ సెక్రటరీగా నా సోదరుడు అతను ఉండి మంచి సర్వీసు, మెకానిక్ లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా నా చుట్టూ ఇలాంటి వాళ్ళ సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు నా చుట్టూ ఉండడం వల్ల ఇలాంటి అనాథ వృద్ధులను చేరదీసి నేను బాగా సక్సెస్ఫుల్గా సేవ చేయగలుగుతున్నాను సార్. సార్ ఇప్పుడు అంటే మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, కేర్ టేకర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా మీరు అంటే శాలరీ బేసిక్గా ఎట్లా తీసుకుంటా ఉంటారు? ఇక్కడ స్థానికంగా సార్ ఇక మా విలేజ్ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అట్లా ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది సార్ మా పల్లెటూరులో. అంతా ఈ విలేజ్ మొత్తం కూడా నా కుటుంబం లాగా ఉంటుంది. అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాను నేను. అట్లా ఇక్కడ కొద్దిపాటి సార్లకి సేవ చేయేందుకోసం ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ నాగయ్య అని చెప్పేసి గార్డెనరు, సాయిలు కేర్ టేకరు, తర్వాత మన గంగమణి గారు కూడా 7 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డెన్గా కేర్ టేకర్గా సేవ చేస్తూ ఉన్నారు సార్. లలితమ్మ కూడా బాసనలు తోమడం, ఊడ్చడము ఈ విధంగా చేస్తూ ఉంటారు సార్. దోబి ఎవరైనా చేతగానాల్లో కూడా బట్టలు ఉతికియడము ఈ విధంగా తను కూడా సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళకు ప్రతి నెల మేము సార్లు ఇస్తాం సార్. అది గిరీశం రెడ్డి గారు అధ్యక్షులుగా ఉండి ఆ పెద్ద ఆయన చూసుకుంటారు. బాలగంధర్ సార్ కూడా వీలైనప్పుడు వచ్చి రిటైర్డ్ ఎంఈఓ గారు వచ్చి తన యొక్క సర్వీస్ కూడా అందిస్తున్నారు. ఈ విధంగా ఒక టీం వర్క్ వల్ల నాకు ఎలాంటి బర్డెన్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేదు. ఎందుకంటే ఆ పెద్ద మనుషులు నాకు అండగా వాళ్ళు సహకరిస్తూ ఆశీర్వాదం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు సాగుతుంది సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎప్పుడు అంటే దీన్ని చేయడానికి మీకు టైం కావాలి, టైం కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 24/7 పనిచేయబడుతుంది. ఒక్కోసారి అదే టైంలో ఇక్కడ కూడా మీరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమైనా ఒత్తిడి అక్కడి నుంచి ఏమైనా ఒత్తిడి జరిగిందా ఇప్పటి వరకు? లేదు సార్, అట్లాంటి మంచి పనికి మన సమాజానికి ఉపయోగపడే పని చేస్తామంటే మా అధికారులు చాలా సహకరిస్తారు. ఆ సహకారంలో భాగంగానే ఆ రోజులో ఇప్పుడు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆ రోజుల్లో ఎస్పీగా ఉండే మన నిజామాబాద్ జిల్లాకి, ఆయన బ్లెస్ చేయడము, అవార్డు ఇచ్చి అభినందించడము, ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా వచ్చి ఇక్కడ ఆశ్రమంకి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ వీళ్ళకు సేవ చేసుకుంటున్న విషయం చూసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం, నా తోటి సిబ్బంది సహకారము, మా అధికారులు కూడా బ్లెస్ చేయడం వల్లనే ఈ సేవ చేయగలుగుతున్నాను సార్. ఎందుకంటే మా ఫ్యామిలీ సహకారము, నా తోటి మిత్రుల సహకారము, మా గ్రామ ప్రజల సహకారము, వీళ్ళందరూ సహకారం దొరకడం వల్లనే 12 ఏళ్ళుగా ఇలాంటి అనాథాలకు చేరదీసి నేను భోజనం పెట్టించి నీడ కల్పించి ఎవరైనా కాలం చేసినా కానీ పాడగట్టి భుజం మీద పెద్ద కొడుకులాగా అంత్యక్రియలు చేయడము, ఇదంతా చేయగలుగుతున్నా అంటే ప్రజలు నాకు ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇది సాధ్యపడుతుంది సార్. ఇలాంటి కార్యం నాకు చేయడం నాకు ఒక సంతోషంగా ఉంది. ఈ విధంగా అందరూ మన్ననలు దొరుకుతాయని కూడా నేను ఊహించలేదు. ఇదంతా మిరాకిల్ అనిపిస్తుంటుంది సార్. ఇదంతా నా యొక్క చిన్న రేకుల షెడ్లో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఈరోజు ఇంత గొప్పగా ముందుకు సాగుతున్నది. ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు సార్. వచ్చి పొద్దున బ్లెస్ చేసి వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేసిపోయిన సందర్భం, వాళ్ళు కూడా అభినందించిన సందర్భాలు. ఈ విధంగా అందరి యొక్క మన్ననాలు చూస్తూ ఉంటే
చాలా సంతోషం అనిపిస్తుంది. మా విలేజ్లో నా కోరికలు ఉండేది సార్. మా జన్మ తీసుకున్న ఊరికి విద్యా బుద్ధులు నేర్చుకున్న స్కూల్కి ఏదైనా చేయాలని మా మా ఊరి కోసం స్వాగత తోరణం కట్టించినాం సార్ 1,80,000తోని. నా చదువుకున్న స్కూల్కి 1,60,000తోని నేను సరస్వతి విగ్రహం పెట్టించిన సార్. ఆ రోజులో ఆ నిర్మాణానికి కూడా నా చిన్ననాటి స్నేహితుల సహకారం ఉంది, నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఈ విధంగా అందరి యొక్క సహకారంతో నేను చేయగలిగిన సార్. మీ 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 వంతు కూడా మీ ద్వారా కూడా మాకు సహకారం దొరుకుతుంది, ప్రెస్ సోదరుల యొక్క సపోర్ట్ దొరకడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ పెద్దలు అంటారు, తమలాంటి పెద్దలు ఇంకా పెద్దలు అంటారు, దేవుడు ఎట్లా ఎక్కడో రాడు, దేవుడు డైరెక్ట్ వచ్చి మనిషికి కనవాడు. ఒక మనిషి రూపంలో ఆ దేవుడు అందరికీ సహాయం అందిస్తూ ఉంటారు అని అంటారు. ఆ దేవుడు మీ రూపంలోనే వచ్చి వీళ్ళందరికీ సహాయం చేస్తూ వాళ్ళ భోజనాలు వాళ్ళ అన్ని కోరికలు తీరుస్తున్నట్టున్నాడు సార్. అంతేకాకుండా ఇటు చూస్తే అడవి ఉంది, అటు చూస్తే అడవి ఉంది. అంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం ఏదైనా సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఏమైనా వచ్చిందా సార్? ఇక్కడ ఎలాంటి సమస్య అయితే ఇప్పటికి రాలేదు సార్. ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంకి వీళ్ళు ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న మనలాంటి వాళ్ళం వస్తేనే ఆశ్రమంలో నుంచి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇక్కడ నుంచి జరగబుద్ది కాదు సార్. అలాంటి వాతావరణం ఉంది, చెట్లు వాతావరణం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వృద్ధులు బక్క చిక్కిపోయేస్తారు, టైంకి భోజనం దొరకక, టైంకి గోళీ లేక. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అక్కడ అడ్మిషన్ దొరికిన తర్వాత వాళ్ళకు టైంకి భోజనం ఉంటుంది, టైంకి గోళీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా పరిపుష్టిగా ఉంటారు సార్. ఆ తర్వాత వాళ్ళు 4 రోజులు ఎక్కువ బతుకుతారు సార్ ఇక్కడ వచ్చిన ఈ వాతావరణంలో గడిపితే. వాళ్ళకు కూడా ముఖంలో కూడా చిరునవ్వుతోని నువ్వు ఎవరికైనా పలకరించండి సార్, ఒక వృద్ధులకి ఎట్లా ఉన్నావని చెప్పేసి ఎంత చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. అలాంటి ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటారు సార్ ఇక్కడ ఈ వాతావరణంలో. టైంకి భోజనము, టైంకి నిద్ర, అలాంటి వాతావరణంలో గడుపుతూ ఉన్నారు సార్. అది అలాంటి సేవ చేసే భాగ్యం దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. చివరిగా మీరు ఈ సమాజానికి ఇచ్చే సందేశం ఏమైనా ఉందా సార్? మనము మన సేవ, సామాజిక సేవ అనేది తోటి వారికి సహాయపడడం అంటే భగవంతునికి సంతోషపరచడమే అన్న విషయాన్ని నేను విశ్వసించిన సార్. మా చిన్నప్పుడు నా ఊర్లో ఒక పెద్దవాళ్ళు చేసిన మంచి పనులను తెలుసుకున్నప్పుడు నా ఊరు చరిత్ర పుస్తకంలో నాది కూడా ఒక పేజీ ఉండాలని కలగన్నా సార్. నాది ఆ విధంగా ఒక ఊరు చరిత్ర పుస్తకంలో ఒక పేజీ ఉండాలా, నాది కూడా నాకున్న జూనియర్స్ రేపటి రోజు నా పేరు తీసుకొని పలకరించాలా అనే విషయం గుర్తు చేస్తే మనం ప్రతి మంచి పనిలో, ఊర్లో చేసే మంచి పనిలో మనం ముందు ఉండాలా అనే ఆలోచనతో ఆ రోజులో నా స్కూలు పాఠశాల నుంచి సేవ చేయడం ప్రారంభించిన సార్. అది కొద్దిగా మహావృక్షమై ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది సార్. ఈరోజు మా ఊర్లో రాజగోడు సర్పంచ్గా ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇల్లు కట్టడంలో సహకరించారు. మన్మోహన్ బాబా గారు సొసైటీ నిర్మాణానికి సహాయపడ్డారు. తర్వాత లక్ష్మారెడ్డి పటేల్ హనుమాన్ గుడి నిర్మాణానికి సహాయపడరు అని చెప్తుంటే నేనేవాడిని, అరే నేను కూడా నా ఊరు అనే చరిత్ర పుస్తకంలో నాది కూడా ఒక పేజీ ఉండడానికి కలగన్నా. ఆ సహకారం చేసుకోవడానికి నా వంతు మంచి పని చేయాలని, నాకున్న దాంట్లో పిడికి సాయం చేస్తూ ముందుకు సాగాల అనే సంతృప్తితో ముందుకు స్టార్ట్ చేసిన సార్. ఇది అందరి ఒక సహకారంతో ఇది ఒక కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది సార్. నా చుట్టూ ఉన్న ఎవరు లేరని, దిక్కు లేరని కన్నీళ్ళు పెట్టే వృద్ధులకు, భోజనం దొరకక బాధపడుతున్న వృద్ధులను చేరదీసి ఆశ్రమం కట్టి అన్నం పెట్టాలని ఒక స్వప్నంగా ఉండేది సార్. అది కూడా 10 మంది సహకారంతో అది కూడా నెరవేరింది సార్. ఇది అందుకు నాకు జన్మకి సంతోషంగా ఉంది సార్. సార్ చరిత్ర పుటల్లో ఒక పేజీ అనుకుంటున్నారు, ఒక పుస్తకంలో ఒక పేజీ నాది కావాలి అని మీరు అనుకుంటున్నారు కదా, అది కాదు, ఆ పుస్తకమే మీరు అవుతారు సార్. అంత 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 మంచి హృదయం మీది. ఈ ఏదైతే ఉచిత వృద్ధాశ్రమం ఉందో దీనికి పునాది పోసిన మీరు ఇవాళ మెల్లమెల్లగా ఈ స్థాయికి తీసుకొచ్చిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎప్పటికీ హ్యాపీగా చూసుకుంటాడు సార్. మీరు కూడా ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. ఇట్లాంటి వృద్ధులకు మీరు చేస్తున్న సేవలు మర్చిపోలేనివి, ఎవరు చేయలేనివి కూడా సార్. మీరు ఓపికతోని ఇవన్నీ చేస్తున్నందుకు మా ఛానల్ నుంచి కూడా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా మోహన్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ ఈ ఈ ఈ వృద్ధులలో ఎవరైనా కాలం చేస్తే, అంటే ఇప్పటివరకు 9 మంది చనిపోయినట, ఈ వృద్ధులలో ఎవరైనా కాలం చేస్తే ఇతడు మోహన్ అన్న ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కానిస్టేబుల్ మోహన్ గారు ఎవరైతే ఉన్నారో, అతను అది చెప్పిన పెద్ద మాట ఏంటి అంటే, ఆ
ఆ వృద్ధులకి నేను ఒక పెద్ద కొడుకునై నేను వాళ్ళ పాడే మోస్తాను, వాళ్ళ ఏదైతే వాళ్ళ అంత్యక్రియలు చేస్తాను. అది నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఎవరైతే రారు, ఎవరు వచ్చినా అనాథలు కాబట్టి ఇక్కడే అని మొత్తము తనై చూసుకుంటూ ఏదైనా వాళ్ళకి ఇప్పుడు అంటున్నాడు 108 సేవలు మేము యూజ్ చేసుకుంటామని. ఎందుకంటే సొంతగా అయితే ఆయన ఎంతవరకు దాంట్లో శాలరీలో నుంచి 15 మంది అంటే ఫస్ట్ అతనే శాలరీలో నుంచి మొత్తం పెట్టి చేశాడు. తర్వాత ట్రస్ట్ నుంచి తీసుకొచ్చి చేశాడు. చిన్న నుంచి పెద్ద వరకు తీసుకొచ్చాడు. వాళ్లకు పెద్ద కొడుకై లాస్ట్ కొరుగు పెట్టే వరకు అతడే చేస్తూ ఉన్నాడు. అతన్ని దేవుడు చల్లగా చూడాలని మా చట్టం ఛానల్ నుంచి కూడా కోరుకుంటూ ఈ సేవల వలన ఒక సంతృప్తి ఉంది. మా ఫ్యామిలీకి సహకారము, మా పిల్లలు కూడా, మా పెద్ద పాప మొన్న రీసెంట్లీ ఎంబీబీఎస్ సీట్ కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఇదంతా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో బాగా సక్సెస్ఫుల్గా నా పిల్లలు కూడా చదువులో రాణిస్తూ ఉన్నారన్న విషయాన్ని చాలామంది పెద్దవాళ్ళు కూడా బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనం నలుగురు సమాజానికి మనం మంచి చేసినప్పుడు భగవంతుని ఆశీర్వాదంతో మన పిల్లల రూపంలో కూడా ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పిన సందర్భంలో మా పెద్ద పాప విషయంలో నాకు కుట్టచ్చినట్టు కనబడింది. చాలా భగవంతుడికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ నేను కూడా ఒకసారి జగిత్యాల ఒక విషయంలో అంటే ఇట్లనే ఇంటర్వ్యూ విషయంలో జగిత్యాల ఇటు సైడు బైన్సా సైడ్ పోయినప్పుడు కూడా మాకు అంత దూరంలో వాళ్ళు ఎక్కడ సార్ మీ ఇల్లు ఎక్కడ సార్ అంటే మీ ఊరు ఎక్కడ సార్ అని చెప్తే నేను ఇట్లా అలీసార్ గార్డెన్ ఉంటుంది కదా దగ్గర తాడంకాలని అని చెప్పినా నేను. అలీసార్ గార్డెన్ అరే మేము వచ్చినాం సార్, పక్కనే మోసరా ఉంటుంది, దాని పక్కన చింతకుంట వృద్ధాశ్రమం ఉంటుంది కదా, అక్కడ మేము వచ్చి భోజనాలు పెట్టినాం సార్. అక్కడ వాళ్ళందరూ మంచిగా చూసుకున్నారు, వాళ్ళందరినీ మంచిగా చూస్తారు సార్ అన్న పేరు అక్కడ వరకు ఉంది. నేను ఎక్కడెక్కడో వింటా ఈ ఆశ్రమం పేరు. అందుకే ఇవాళ ఒకసారి మేమే అసలు చూసి పబ్లిక్కి కొంచెం మా ద్వారా కొంచెం తెలియద్దామని నేను ఇక్కడ వరకు వచ్చినాను. పేరు ఎక్కడ వరకు ఉంది కాబట్టి నేనేమంటానంటే మీరు అనుకున్నది చిన్నది, అది మీరు అనుకున్న ఏదైతే మీ పాప చదువుకొని ఏదైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అని అంటున్నారు, ఫ్రీ సీట్ వచ్చిందని, అట్లా కాదు. దేవుడు డైరెక్ట్ రాకుండా ఒక రూపంలో వచ్చి మీకు ఎంతో సహాయం చేయాలి, మీరు ఇంకా చాలామందికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా చట్టం కోరుకుంటా ఉంది. చూస్తూనే ఉండండి చట్టం టీవీ. ఇక్కడ ముఖ్యంగా ఈ అనాథాశ్రమంలో ముఖ్య పాత్ర ఇక్కడ కేర్ టేకరు ప్లస్ వార్డెన్గా అన్నీ తానై, అంటే ఈ వృద్ధులకు అన్నీ తానై ఒక అమ్మగా ఒక కూతురుగా ఆమె చేసిన సేవలు వర్ణించరానివి. అట్లాంటి సేవలు అందిస్తుంది. ఈ అనాథాశ్రమం అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది ఇక్కడ వార్డెన్గా కేర్ టేకర్గా పనిచేసే గంగమణి గారు. అడిగి తెలుసుకుందాం అసలు ఆమెకు అంత ఓపిక అంత ఎట్లా ఉంటుంది ఇక్కడ సమాజంలో ఎట్లా ఉంటుందమ్మా. మీ పేరు ఎక్కడ పోయినా వినిపిస్తూ ఉంటుంది మాకు. ఎక్కడ పోయినా ఈ వృద్ధాశ్రమం పేరు ప్లస్ మీ గురించి చెప్తూ ఉంటారు. ఆమె కూడా చాలా మంచిగా చూసుకుంటుందని. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఎట్లాంటి ఇబ్బందులు వీళ్ళతో ఎదుర్కొంటారు, ఎట్లా మూమెంట్ చేస్తూ ఉంటారమ్మా? సార్ ఒక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, 18 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రవర్తించిందో వాళ్ళ మాటలను బట్టి మనం మాట్లాడుతుంటే అలా తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతాం. అందువల్ల నాకు వాళ్ళు తొందరగా అర్థమైపోతారు. అంటే అమ్మ ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ చేయబట్టి? ఇంకోటి వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని అని అంటే కొంతమంది బెడ్ నుంచి కూడా కింద దిగకుండా మలమూత్రాలు కూడా అక్కడ వేసే పరిస్థితులు కూడా మీరు చాలానే చూస్తున్నారు. ఎట్లా ఆ టైంలో ఎట్లా చేసుకుంటారు? అంటే మీకు అది ఏం అనిపించదా? ఇప్పటివరకు నాకు అలాంటివి ఏం అనిపించలేదు సార్. లేని అంటే వాళ్ళకి అన్నీ ఉంటే ఇక్కడికి రారు, ఎవరు లేని వారు వస్తారు. కాబట్టి మనం కంపల్సరీ వాళ్ళకి చేసి మేము ఎంతనో కొంత శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి అది చేయాలి అనే దృక్పథత ఉంది కాబట్టి చేస్తున్నాం సార్, అంతే. అమ్మ ఇవాళ రేపు శాలరీ అనేది ఎక్కడ పోయినా పని చేసుకోగలుగుతారు. ఇప్పుడు పక్కన ఏదో ఉంటుంది, ఏముంటుంది చెట్లు పెట్టే, ఇప్పుడు అది ఊరుకు సంబంధించిన నర్సరీ కానీ ఏదైనా 100 రోజుల పని కానీ అవి చేసుకున్నా మీకు డబ్బులు దొరుకుతాయమ్మా. కానీ ఇంతమంది వృద్ధులని అంటే మన ఇంట్లో ఒక్క ముసలమ్మలు ఉంటేనే ఆ ముసలమ్మని మనము ఎట్లా అంటే ఆ వృద్ధురాలని ఎట్లా మనం అంటే చిన్నపిల్లలు అయిపోతారు. వృద్ధురాలనే చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళు మీరోడి చేస్తూ
ఉంటారు, మీరు వాళ్ళకు మంచి చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో చిన్న పిల్లల తత్వంతో మూవ్ అవుతూ ఉంటారు. మన ఇంట్లోనే చిరాకు పడుతూ ఉంటాం. అట్లాంటిది ఇంతమంది 20-30 మంది వృద్ధులని మీరు ఒక అమ్మలాగా చూసుకుంటున్నారంటే మీకు అసలు సెల్యూట్ కొట్టాలి. అసలు ఎట్లాంటి ఇంకా ఎట్లాంటి అనుభవాలు మీరు మాతో పంచుకోవాలనుకుంటున్నారు? లేదు సార్, నేను మా సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదైనా నాకు తెలియని విషయాలు ఉంటే సార్ వాళ్ళు మోహన్ సార్ వాళ్ళు కానీ, ఇక్కడ ఎంఈఓ బాలన్ సార్ కానీ, మా రిటర్న్ గిరీశం రెడ్డి గారు, ఆ సార్ వాళ్ళకి నాకు తెలియని విషయాలు ఉంటే తెలుసుకుంటారు. అతోని దాంతో పాటు నాకు చేయాలనిపించింది చేస్తూ ఉంటా. నా వెనకాల సపోర్టింగ్ ఉన్నది మోహన్ సార్. నాకు వెనక ఏదేమన్నా అయితే, ఒకవేళ నాకేమన్నా అయినా వాళ్ళకేమన్నా అయినా మోహన్ సార్ వచ్చి చూస్తాడు. నాతో అయినంత మటుకు నేను చేస్తాను, కాని వేళలో వీళ్ళకి ఇంటిమేషన్ చేస్తాను. కాబట్టి వాళ్ళు ఏదైనా సలహా చెప్తారో దాని ద్వారా నేను ఫాలో అవుతాను సార్. వాళ్ళు ఇలా చెప్తే అలా చేస్తూ ఉంటాను. అందువల్ల నాకు అలాంటి ఏమి ఇబ్బందులు అనిపించాయి. ఆయన నాకు అసలు ఏం ఫీలింగ్ అనిపించదు, ఎందుకంటే అది నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఏం చెప్పాలని అర్థమవుతుంది. అంటే వాళ్ళకు కూతురుగా మీరు చేస్తున్న పనులు చాలా చాలా గొప్ప అమ్మ. ఇంకా కేర్ టేకర్లు ఎంతమంది మీతో ఎంతమంది ఉంటారు? లేదు సార్, నేను ఒక్కదాన్ని, నా వార్డెన్గా నేను ఒక్కదాన్ని. అయితే నాకు వెనుక మోహన్ సార్ ఏదన్నా తెలియని విషయాలు ఉంటే ఇట్లా చేయాలన్నమ్మ, ఇట్లా చెప్పుకోవాలనే విషయాన్ని బట్టి ఒక్కోసారి కోపం కావచ్చు మనిషి మీద, కానీ సలహాలు మాత్రం మంచిగా చెప్తుంటాను అంతే. చింతకుంట నాగయ్య అని చెప్పి ఇక్కడ చింతకుంట ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కేర్ టేకరు. ఇక్కడ ఆయన దరిదాపుగా అంటే ఇది ఎస్టాబ్లిషన్ ఎప్పుడైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 12 సంవత్సరాల నుంచి గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ వీళ్ళందరికీ తోడుగా ఉంటూ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ వార్డెన్ ఉంది కదా, వార్డెన్కి ఆయన ఒక తోడుగా ఉండి అంటే నైట్లో ఆమె ఒక్క ఆమె ఇక్కడ ఉండి ఫేస్ చేయాలి. అడవి కాబట్టి ఇదంతా ఉంటుంది కాబట్టి ఆయన కూడా కేర్ టేకర్గా ఇక్కడ ఉండి వీళ్ళందరూ కలిసి ఈ వృద్ధాశ్రమంని నడుపుతా ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం ఈ 12 సంవత్సరాల నుంచి అతడి అనుభవాలు చెప్పండి. ఈ వృద్ధాశ్రమంలో మీ అనుభవం ఎట్లాంటిది? చాలా మంచిగా ఉంది. ముసలిళ్ళకి మంచిగా సేవ చేస్తున్నాం. మోహన్ సారు ముఖ్య అన్నం ఎవడో దారిలో పోయిన రాస్తుంటారు, అన్నం పెట్టాటిండు. చిన్న జీతం కానీ మంచిగా ఎంత సేవ చేస్తుండ్రు, 10 మందికి అన్నం పెడుతుంది, మంచిగా పెడుతుండ్రు. చాలా మంచిగా ఉన్నది అయినది ఆలోచన మోహన్ది. చిన్న రేకుల చెడ్డు ఉన్నప్పుడు సంది చేస్తున్నారు కష్టం. అక్కడ డ్యూటీ ఇక్కడ పొలం పంట పండిస్తుడు, అక్కడ డ్యూటీ చేస్తాడు, పంట పండిస్తుంది. మంచిగా 10 మందికి అన్నం పెట్టాటిండు. అసలు ఆయనకు ఎప్పుడు కాలం దీవెన ఉండాలని కోరుకుంటున్నాము. చాలా మంచిగా మేము వరకు 4 ఉన్నాం, 4 నీళ్ళు పడతాము. ఇక్కడ ముసలిళ్ళకు అన్నం చూసుకుంటాం. మా అమ్మాయి దావకొలకి జ్వరం తోలకపోయి చూపెట్టుకొస్తుంది. చాలా మంచి ఉన్నది ఇప్పటికైతే, చాలా మంచిగా ఉంది సార్, మంచిగా నడుస్తుంది ఇప్పటిదాకా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటావా? ఇంకా అంటే మీరు కూడా అంటే మీ వయసు కూడా మీద పడింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వయసు మీద పడిన వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోతున్నారు కదా, వాళ్ళకు మీరేమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే వాళ్ళే పెట్టచ్చు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు అన్నం పెట్టలేక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మోహన్ గారు పెట్టడము అనేదానికి కాకుండా అంటే మీరు వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు తెచ్చిడితే ఏం చెప్తాం, వాళ్ళు పెట్టచ్చు, కొడుకులకు పెట్టాలా, ధర్మదాది కొడుకులకు అన్నం పెట్టాలా. వాళ్ళు పెట్టిన పరిస్థితి కొడుకులేమో పెడతామంటారు, కోడనేమో పెట్టారు. అసలు రోడ్డు మీకు పరిస్థితి వస్తుంది. అది ఓళ్ళు పెట్టాలి. ఇక ఆయన ఏదో ఒక దేవుడు అయినా ఒక గుడి కట్టి ఆ గుళ్ళో చేరదీస్తుండు. కానీ అందరూ అట్లా ఉంటారు సార్, అట్లా ఉండాలా. అట్లుంటే చాలా మంచి అనాథాష్టాలు ఉన్నాయి. కొడుకులు మంచిగా చూసుకుంటే, కొడుకులు కోడలు చూసుకుంటే అనాథాష్టాలు ఉన్నాయి. మంచిగా చూసుకుని అయ్యేవని నడుపుతారు. అది చూడగలిపి ఇద్దయింది ఇప్పుడు అది.